హలో నమస్తే అండి. నేను మీ కల్పన. వెల్కమ్ టు కేఎస్ కిచెన్. ఈరోజు మనము కందనకాయలు లివర్ ఫ్రై చేసుకుందామండి. నేను ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ కందనకాయలు కొంచెం ఉడకబెట్టుకున్నామండి. తర్వాత లివర్ వేసుకుంటే లివర్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కందనకాయలు కాస్త ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి ముందు కందనకాయలు ఉడకబెట్టుకున్నాము. ఇందులో ముందు మనము కొంచెం కరివేపాకు వేసుకున్నామండి. కొంచెం ఆనియన్స్ వేసుకున్నాము. ఎందుకంటే నీచు వాసన లేకుండా ఉంటుందండి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాము, కొంచెం పసుపు వేసుకున్నాము, కొంచెం కారం. ఇందులో కొంచెం వాటర్ పోసి ఉడకబెడదామండి. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఉడికిందండి 10 నిమిషాలు. ఇప్పుడు లివర్ వేసుకుందాం. 15 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. ఉడుకుతూ ఉంటాయండి. ఈలోపు మనం ఇందులోకి మసాలా పొడి ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని బాణీలు పెట్టుకొని ధనియాలు, చెక్క, మొగ్గ వేసామండి. కొంచెం దోరగా వేగాక ఇందులో కొంచెం కొబ్బరి వేసుకుందాం. ఇవి కాస్త ఆరబెడదామండి. ఈ లోపల మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ ఉడికాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. చూసారా, ఇలా వాటర్ అంతా ఎగురుకోవాలండి. వాటర్ ఉండకూడదు. చూసారా, బాగా ఉడికింది. ఇవి చల్లారేయండి. వీటిని మిక్సీ పట్టి పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో తెల్లబాయలు వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం కాబట్టి ఒక 4-5 చాలండి వెల్లుల్లిపాయ రెమ్మలు. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసి పెట్టుకొని దీంట్లో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోయిందండి. స్టవ్ వెలిగించుకొని బాండీలు పెట్టుకొని కాస్త వేడెక్కాక నూనె వేసుకుందాము. ప్యాన్ వేడెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుందాము. ఇది దోరగా వేయించుకుందామండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. ఈ మాత్రం వేగితే చాలండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, చీలికలుగా చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా వేసి వేయించడం. వేగిందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న లివర్ వేసేసుకున్నాము. మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దామండి. ఇప్పుడు ఇందులోకి
పసుపు వేసుకున్నానండి. 1.5 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం. ఎందుకంటే మసాలాలో మిరపకాయలు వేసుకున్నాం కదండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఒక 3 స్పూన్స్ వేసుకున్నామండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనిద్దామండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన లివర్ ఫ్రై రెడీ. దీన్ని ఆకుకూర పప్పులో కానీ రసంలో కానీ నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రండి, బాయ్. నా వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.